చరణ్ వెళ్ళు, పెట్టుకో తొందరగా. వెళ్దాంపా, ఇంకా అది పెట్టేసిరా పో, ఇప్పిస్తాను కానీ వెళ్ళు. కాన్సర్ట్ బాగా జరిగింది కదా, చరణ్ ఊరే బాగా జరిగింది. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ అంటున్నాడు, చరణ్ వాళ్ళ ఫ్రెండ్, అచ్చు నువ్వు నీ బ్రదర్ లాగే ఉన్నావు కదా అంటున్నాడు. లిటిల్ చరణ్ అన్నారా? సేమ్ నువ్వు ఈ చరణ్ బ్రదర్ లాగే ఉన్నావు కదా అందుకని అన్నారు. దట్స్ ఓకే. దిస్ ఇస్ ద లైబ్రరీ అంట. లైబ్రరీ అని వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు. దా, కాన్సర్ట్ బాగా జరిగింది యాక్చువల్లీ. ఎందుకు ఎరగపరిచినట్టు ఏదో పై చేయాలంట. Please, please, చూద్దాంలే, ఫ్రైడే కొనుక్కుందాంలే. ఇప్పుడు బాగా చేసేది ఏదో కొనిపించమంటున్నాడు. కొనిపిస్తలేరా? కమ్. యా, ఇవాళ చరణ్ది కాన్సర్ట్ ఉంది. 6th గ్రేడ్లో లాస్ట్ కాన్సర్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంకా బాగా పర్ఫామ్ చేశారు పిల్లలు. అసలు మనోడిది క్లారినెట్ కదా, ఫస్ట్ ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. చాలా బాగా జరిగింది. 6:30 నుంచి 7:30 దాకా 1 అవర్. ఇప్పుడు 7th గ్రేడ్ వాళ్ళు జరుగుతుంది, నెక్స్ట్ 8th గ్రేడ్ వాళ్ళు జరుగుతుంది అనమాట. సో బాగా జరిగింది. అందరు పేరెంట్స్ అందరు ఉన్నారు. చరణ్ శబరీష్ ఒకటేలాగా ఉన్నారని, నీ బ్రదర్ వచ్చి ఇలాగే ఉన్నాడని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా కొట్టుకోవడమే మనోళ్ళు. షూ తీసేసాడే. కాన్సర్ట్ బాగా జరిగిందని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చారు ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్ కావాలంటే చరణ్కి. అవునా చరణ్? లెట్స్ గో. స్టిక్కీ ఫింగర్. ఇది ఐస్ చూపించా, ఐస్ చూపించా. కింద కూడా వేస్తారు ఇప్పుడు దాన్ని అటు ఇటు చేసి. అదే మా వాడికి నచ్చలే ఐస్ క్రీమ్. కాన్సర్ట్ చేసినోడు తినకుండా వీళ్ళిద్దరు తింటున్నారు. రండి. ఇంకా మా వాడికి ఐస్ క్రీమ్ నచ్చలేదు, అందుకని చెప్పి స్టార్బక్స్కి వచ్చి వాడికి కావాల్సిన కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాడు, అంటే జ్యూస్ లాంటివి తీసుకున్నాడు. సో నాకు ఇక్కడికి రాగానే ఒక ఐడియా వచ్చింది. స్టార్బక్స్లో కాఫీ పొడి పెడతారు యాక్చువల్లీ. సో వాళ్ళు అడిగితే ఇస్తారు మన గార్డెన్ కోసం అని చెప్పి ఆ పౌడర్ని అడిగితే ఇప్పుడు పెట్టలేదు, పొద్దునుంచి పడేసాము అని అన్నారు. సో రేపు పొద్దున్న తీసుకుంటాను అంటే సేవ్ చేసి పెడతా ఉన్నారు. సో నా పేరు రాసి ఇచ్చాను, రేపు పొద్దున ఇస్తా అన్నారు.